Hi to all. Myself, Srinivas Ram Shetty, lecturer in economics, MBS, Government Degree and PG College, Autonomous, మహబూబ్ నగర్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోయేటువంటి అంశం వచ్చేసి 5-year ప్లాన్స్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి దానికి సంబంధించి మనము ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో గత 3 క్లాసుల్లో నుంచి మనము భారతదేశంలో ప్రణాళిక సంఘం అనేది ఏ విధంగా ఏర్పాటు జరిగింది, అలాగే మరి పంచవర్ష ప్రణాళికల్ని మనం ఏ విధంగా ఆమోదించుకున్నాము, ఆయా పంచవర్ష ప్రణాళికలు సాధించినటువంటి ఫలితాలేంటి అనేవి చూసాం. మనం ప్రధానంగా లాస్ట్ క్లాస్లో 7th 5-year ప్లాన్, 7వ పంచవర్ష ప్రణాళిక వరకు జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు 8వ పంచవర్ష ప్రణాళిక, 8th 5-year ప్లాన్ చూసినట్లయితే మరి 8వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే 1992 నుంచి 97 వరకు ఈ ప్రణాళికని రూపొందించుకోవడం జరిగింది. మరి యాక్చువల్గా 7వ పంచవర్ష ప్రణాళిక అనేది 1990వ సంవత్సరంలోనే కంప్లీట్ అయ్యింది. కానీ ద 8th ప్లాన్ వాజ్ పోస్ట్పోన్డ్ బై 2 years బికాజ్ ఆఫ్ పొలిటికల్ అన్సర్టనిటీ ఎట్ ది సెంటర్, రోజయింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పొజిషన్ అండ్ ఇన్ఫ్లేషన్ డ్యూరింగ్ 1991. అంటే మరి 1990-91 కాలంలో మరి భారతదేశంలో ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, అలాగే రాజకీయ అనిశ్చితి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల యొక్క అసమర్థమైనటువంటి పనితీరు మూలాన ఈ 8వ పంచవర్ష ప్రణాళిక 2 సంవత్సరాలు ఆలస్యం కావడం జరిగింది. అయితే మరి 1992లో మనం ఇక 8వ పంచవర్ష ప్రణాళికని రూపొందించుకున్నాము. ఈ ప్రణాళికకు ఉపాధ్యక్షులుగా ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో మనము ఈ యొక్క 8th 5-year ప్లాన్ని రూపొందించుకోవడము. ప్రధానంగా మరి ఈ 8th 5-year ప్లాన్లో మనం ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా ముఖ్యాంశాలు మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ జనాభా పెరుగుదలని అరికట్టడము, నిర్బంధ ప్రాథమిక విద్యని అమలు చేయడము, తగినన్ని ఉపాధి అవకాశాలు కల్పించడము, అలాగే వ్యవసాయ రంగాన్ని విస్తృతపరచడము, అవస్థాపన సౌకర్యాలని బలోపేతము చేయటం, ఇవి ప్రధాన లక్ష్యాలుగా మరి 8వ పంచవర్ష ప్రణాళికని రూపొందించుకోవడం జరిగింది. దీనికి గాను మొత్తం ప్రణాళిక వ్యయం లేదా వనరుల కేటాయింపు చూసినట్లయితే 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క కేటాయింపులు 8,71,000 కోట్ల రూపాయలని ఈ ప్రణాళికకి కేటాయించడం జరిగింది. ఇందులో ఎక్కువగా ప్రైవేటు కేటాయింపులు అంటే 50.2% ప్రైవేటు వ్యయం, 49.8% ప్రభుత్వ రంగంలో కేటాయింపులు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కేటాయింపుల్లో మనం చూసినట్లయితే వ్యవసాయ రంగానికి 22.2%, పారిశ్రామిక రంగానికి 10.8%, ఇంధన రంగానికి 26.6%, అలాగే రవాణా కమ్యూనికేషన్స్కి 18.7%, సామాజిక సేవలకు 18.2% నిధులని కేటాయింపు చేయడం జరిగింది. ఓకే, ఈ కేటాయింపుల్లో భాగంగా మనం ఒకసారి మరి 8వ పంచవర్ష ప్రణాళికని ఒకసారి సమీక్ష చేసినట్లయితే ప్రధానంగా మరి పారిశ్రామిక రంగంలో పెట్టుబడి పెరగటం మూలాన, ప్రైవేట్ రంగ పెట్టుబడి పెరగటం వలన మనకి ప్రధానంగా ఇక్కడ ఉక్కు ఉత్పత్తిలో, ఇనుము ఉక్కు ఉత్పత్తిలో
స్వయం సమృద్ధిని సాధించుకోవడం జరిగింది ఈ యొక్క 8వ ప్రణాళిక కాలంలో. అలాగే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. పెరగడంతో పాటుగా మరి ఆహార ధాన్యాలని మనము ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి స్వయం సమృద్ధిని సాధించుకోవడం జరిగింది 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే. మరియు నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో కూడా మరి భారతదేశము స్వయం సమృద్ధిని సాధించింది 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. ఈ విధంగా పారిశ్రామికంగా, వ్యవసాయకంగా స్వయం సమృద్ధిని సాధించుకున్నామని చెప్పాలి 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే. అదేవిధంగా మరి ఆర్థిక వ్యవస్థలో ధరలు స్థిరీకరణ చేయడం మూలాన అవి సత్ఫలితాలను సాధించి ద్రవ్యోల్బణ సూచీని, టోకు ధరల ద్రవ్యోల్బణ సూచీని 16% నుంచి 7.8% తగ్గటం దీనిలో మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. మరియు జననాల రేటు 28.9% నుంచి 25.7% తగ్గించాం. అంటే జనాభా నియంత్రణ అనేది ఇక్కడ కొంతమేరకు సక్సెస్ అయింది. జనాభా నియంత్రణ పథకాలను ప్రవేశపెట్టుకోవటము. ఓవరాల్గా మనము అనుకున్నటువంటి గ్రోత్ రేట్ అంటే సాధించాలని మనం టార్గెట్ అయినటువంటి గ్రోత్ రేట్ మనము 5.6%గా మనము గ్రోత్ రేట్ పెట్టుకుంటే జాతీయ వృద్ధి రేటు అనుకున్న దానికంటే ఎక్కువగా 6.5%, 6.5% వృద్ధి రేటును సాధించడం జరిగింది మరి 8వ పంచవర్ష ప్రణాళిక అనేది మనకి. అంటే ఓవరాల్గా ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక 8వ పంచవర్ష ప్రణాళిక అనేది మనకి విజయాన్ని సాధించి పెట్టింది, అంటే సక్సెస్ అయిందని చెప్పడానికి ఇక్కడ ఈ ఉదాహరణలు చెప్తున్నాం. అలాగే మరి 8వ ప్రణాళిక యొక్క ప్రారంభంలో మరి భారతదేశంలో విదేశీ మారక నిల్వలను ఒకసారి కనుక చూసినట్లయితే $1 బిలియన్ మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్నవి 8వ ప్రణాళిక ప్రారంభంలో. మరి ప్రణాళిక అంతానికి చూసినట్లయితే $19.9 బిలియన్ ఈ యొక్క విదేశీ మారక నిల్వలు అనేవి పెరిగాయి. అంటే విదేశీ మారక నిల్వల్లో కూడా మనము వృద్ధిని సాధించామని చెప్పవచ్చు. టోటల్గా మరి 8వ ప్రణాళిక అనేది విజయవంతం అయింది అని చెప్పవచ్చు. మనం దీంట్లో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 8వ ప్రణాళిక సూచనాత్మక ప్రణాళిక మనము ప్రారంభం చేయడం. అంటే సూచనాత్మక ప్రణాళికని ఇంతకుముందు మనము దీర్ఘదర్శి ప్రణాళికల్లో కేంద్రీకృత ప్రణాళికలు తీసుకున్నాం. ఇప్పుడు 8వ ప్రణాళిక నుంచి మనము సూచనాత్మక ప్రణాళికని అమలు చేయడము ప్రారంభం జరిగింది ఈ యొక్క 8వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి. అంటే ఈ విధంగా మనకి 8వ పంచవర్ష ప్రణాళిక అనేది సక్సెస్ అంటే విజయవంతంగా ముగించుకొని మనం ఏం చేసాము అంటే వెంటనే 9th 5-year ప్లాన్ 9వ పంచవర్ష ప్రణాళికని వెంటనే రూపొందించుకోవడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి మరి ఈ 9th 5-year ప్లాన్ చూసినట్లయితే 1997 to 2002 1997 నుంచి 2002 వరకు ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక కాలంగా మనము తీసుకున్నాము. అయితే యాక్చువల్గా దీని యొక్క ముసాయిదాని మనము 95లోనే ప్రారంభం చేసినప్పటికీ కూడా రాజకీయ మార్పుల వల్ల ఇది తుది రూపం దాల్చడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. ఈ యొక్క ప్రణాళికని మనము మధు దండావతి ఉపాధ్యక్షుడిగా మనము 1997 ఏప్రిల్ 1న ఈ ప్రణాళికని అమలు చేసుకున్నాం. అయితే అమలు చేసుకున్నాం కానీ అమలు చేసిన 2 సంవత్సరాల తర్వాతకి 1999 ఫిబ్రవరిలో ఈ ముసాయిదా అనేది ఆమోదించబడింది. అంటే అమలు చేసిన 2 సంవత్సరాలకి ముసాయిదా ఆమోదించబడినటువంటి ప్రణాళిక ఏది అంటే 9వ పంచవర్ష ప్రణాళిక. ఇక్కడ ప్రభుత్వ రంగం యొక్క పెట్టుబడిని ఈ ప్రణాళికలో ఏం చేశాము అంటే 46% నుంచి 36%కి తగ్గించాం. అంటే ప్రభుత్వ రంగం యొక్క వాటాని ఈ ప్రణాళికలో ఇంకా తగ్గించాం. అంటే ప్రైవేటు రంగానికి మనము ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. ప్రధానంగా పేదరిక నిర్మూలన,
ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి మనము కొన్ని లక్ష్యాల్ని ఈ యొక్క ప్రణాళికా కాలంలో మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇందులో మనం చూసినట్లయితే 9th 5 year ప్లాన్లో మనము మెయిన్ ఆబ్జెక్టివ్స్ అని చూసినట్లయితే ఇక్కడ వ్యవసాయము మరియు గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడము, ధరలు నియంత్రిస్తూ మరి జాతీయ అభివృద్ధి రేటుని 6.5% సాధించడం, వృద్ధి రేటు 6.5% సాధించాలని మనం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే పేద వర్గాలకి ఆహార భద్రతని కల్పించడం, విద్య, వైద్యము, తాగునీరు, గృహవసతి వంటి కనీస అవసరాలని కల్పించడం మరియు జనాభా పెరుగుదలని నియంత్రించడము, స్త్రీ సాధికారతను సాధించడము, పంచాయతీ వ్యవస్థలలో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించడము మరియు పర్యావరణ పరిరక్షణ అనేటువంటి ప్రధాన అంశాలుగా ప్రాంతీయ అసమానతల్ని తగ్గించేటువంటి ప్రధాన లక్ష్యాలుగా మనము ఈ యొక్క 9వ పంచవర్ష ప్రణాళికని రూపొందించుకోవడం జరిగింది. దీనికి గాను మరి దీంట్లో 9వ ప్రణాళిక యొక్క కేటాయింపులు మనం ఒకసారి చూసినట్లయితే ప్రభుత్వ రంగంలో 8,59,200 కోట్ల నిధులని కేటాయించడం జరిగింది. అలాగే వ్యవసాయ రంగంలో 4.2% వృద్ధి సాధించాలనే ఉద్దేశంతో 11.4% నిధులు వ్యవసాయ రంగానికి కేటాయించారు. రవాణా టెలికమ్యూనికేషన్కి 19.4% నిధులు కేటాయించారు. సామాజిక సేవలకి 21.3% నిధులు కేటాయింపు చేయడం జరిగింది. పారిశ్రామిక రంగానికి 7.6% నిధుల్ని కేటాయింపు చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా 9వ పంచవర్ష ప్రణాళిక కాలం యొక్క కేటాయింపులు. మరి ఈ కేటాయింపుల్లో మనం చూసినట్లయితే వాస్తవంగా మరి ప్రభుత్వ రంగంలో 8,59,200 కోట్ల నిధులు కేటాయించినా కానీ వాస్తవంగా చేసిన వ్యయం ఎంత అంటే కేవలం 8,139 కోట్లు మాత్రమే కేటాయింపు చేయడం జరిగింది. మనము జాతీయాభివృద్ధి రేటు గ్రోత్ రేటు 6.5% ఆశించాము ఈ యొక్క ప్రణాళికకు సంబంధించి. కేవలము అయితే ఆశించినంతగా కాకుండా కొంచెం తక్కువగానే 5.35% మాత్రమే మనకి ఇక్కడ గ్రోత్ రేట్ అనేది రావటం జరిగింది. అలాగే ఎగుమతులు 11% పెరుగుతాయని ఆశించినాము, కానీ 5.6% మాత్రమే పెరిగాయి. 2001-2 నాటికి మరి దేశంలో నిరుద్యోగిత అనేది 9.2%కి పెరిగింది. నిరుద్యోగిత స్థాయి ఇక్కడ నిరుద్యోగ శాతం తగ్గకుండా పెరిగింది. కోశ లోటు కూడా 10% నమోదు కావడం జరిగింది ఈ ప్రణాళిక అంతానికి. మరి ఎందుకు ఇదంతా అంటే ఇక్కడ చూసినట్లయితే మరి ఈ ప్రణాళిక అమలు కోసము ప్రభుత్వం ఎక్కువగా రుణాలపైనే ఆధారపడి అంటే అప్పులు చేసి ఈ యొక్క ప్రణాళికకి కేటాయింపులు చేయడం అనేది మరొక లోటుగా చెప్పవచ్చు. ఇక్కడ ఇవన్నీ కారణాల మూలంగా ఈ పంచవర్ష ప్రణాళిక ఆశించినంతగా ఫలితాలను సాధించలేకపోయింది. ఓకే, 8వ ప్రణాళిక సక్సెస్ అయిందని చెప్పుకున్నాం, కానీ మరి అదే ఉత్సాహంతో 9వ పంచవర్ష ప్రణాళికని రూపొందించడము, మరి ఆ ప్రణాళికలకి అంతానికి అనేక సమస్యలు అనేవి మనకి కనిపించడము, మరి అనుకున్నటువంటి వృద్ధి రేటు 6.5% అనుకుంటే కేవలము 5.35% మాత్రమే వృద్ధి రేటు సాధించింది ఈ యొక్క 9వ పంచవర్ష ప్రణాళిక. కాబట్టి మరి ఈ ప్రణాళిక అనేది ఆశించినంతగా మనకి సక్సెస్ కాలేదు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాతకి వెంటనే మనము నెక్స్ట్ 5 year ప్లాన్ 10th 5 year ప్లాన్ 2002 నుంచి 2007 వరకు కాలానికి మనము ఈ యొక్క 10వ పంచవర్ష ప్రణాళికని రూపొందించుకోవడం జరిగింది. మరి ఈ పంచవర్ష ప్రణాళికకి కేసీ పంత్ ఉపాధ్యక్షుడిగా ప్రణాళికను అమలు చేయడం జరిగింది. కేసీ పంత్ 10వ పంచవర్ష ప్రణాళిక యొక్క ఉపాధ్యక్షుడు కేసీ పంత్. దీని యొక్క ముసాయిదా మరి డిసెంబర్ 2002లో ఆమోదించబడింది. మరి దీని యొక్క ప్రధాన లక్షణాలని మనం కనుక చూసినట్లయితే
జాతీయ అభివృద్ధి రేటు అంటే గ్రోత్ రేట్ని మనము 8%, 8% అటైన్ 8% జీడిపి గ్రోత్ పర్ ఇయర్, అంటే 8% వృద్ధి రేటుని సాధించాలి అనుకున్నాము. అలాగే పేదరికపు నిష్పత్తిని, బిలో పావర్టీ లైన్ కింద నుండి పేదరిక నిష్పత్తిని 5%, 5% తగ్గించాలనుకున్నాము. మరియు ప్రాథమిక విద్యను, సార్వత్రిక ప్రాథమిక విద్యను వ్యాప్తి చేయాలనుకున్నాము. అదే లాభసాటి ఉపాధిని కల్పించాలి శ్రామికులకు. దీనిలో భాగంగానే మరి 10వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా అక్షరాస్యతను 75% పెంచాలి. గ్రామీణ ప్రాంతాలన్నిటికీ కూడా త్రాగునీటి సౌకర్యం కల్పించాలి. శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల రేటుని తగ్గించాలనేటువంటి లక్ష్యంగా మనం ఇక్కడ 10వ పంచవర్ష ప్రణాళికని ఏర్పాటు చేసుకోవటము, రూపొందించుకోవడం జరిగింది. దీనికి గాను మరి ప్రాధాన్యతలను అనుసరించి మరి ప్రభుత్వ రంగంలో 15,92,300 కోట్ల నిధులు కేటాయింపు చేయడం జరిగింది. 15,92,300 కోట్లు భారీగా నిధుల్ని కేటాయింపు చేయడం జరిగింది 10వ పంచవర్ష ప్రణాళిక. కానీ ఖర్చు చేసింది మాత్రము 12,55,784 కోట్లు మాత్రమే ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది. దీనిలో వ్యవసాయము, నీటిపారుదల రంగానికి 20% నిధులు కేటాయించారు. ఇంధన రంగానికి 27%, సేవా రంగానికి 26% నిధులు కేటాయింపు చేయడం జరిగింది. ఈ విధంగా కేటాయింపు చేయడంతో పాటుగా ఈ పంచవర్ష ప్రణాళికలో కూడా ప్రైవేటు రంగానికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు మొత్తం కూడా ఉపసంహరించడం జరిగింది. ఓకే, ఈ విధంగా మరి 10వ పంచవర్ష ప్రణాళికని మనము రూపొందించుకొని మరి జాతీయ అభివృద్ధి రేటు మరి మనము 8% అనుకున్నాము, కానీ 7.7, నియర్లీ 7.6%, 7.6% తోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మరి అభివృద్ధి ప్రయోజనాలు అనేవి పేద వర్గాల వారికి లభించలేదు అని చెప్పాలి. జనాభాలో 27.5% మంది జనాభా ఇంకా దారిద్ర్య రేఖకు దిగువగానే ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అభివృద్ధి రేటు అనేది 12.3% కుట్టుబడటము, పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు కూడా తగ్గిపోవటము, సేవా రంగం యొక్క వృద్ధి రేటు కూడా కేవలం 8 నుంచి 9% పరిమితం కావడం జరిగింది. ఈ విధంగా మరి 10వ పంచవర్ష ప్రణాళిక కూడా అనుకున్నటువంటి స్థాయిలో మనకి వృద్ధి రేటు అనేది సాధించబడలేదు అని చెప్పవచ్చు. అనుకున్నటువంటి వృద్ధి రేటు 8% అయితే అచీవ్డ్ ఓన్లీ 7.7, నియర్లీ 7.6%. రైట్, ఈ విధంగా మరి 10వ ప్రణాళికని మనము ముగించుకొని 11వ ప్రణాళికకి వెళ్ళటం జరిగింది. 11th 5-year ప్లాన్ వచ్చేసి 2007-2012 కాలానికి మనం ఏం చేసాము అంటే ఈ యొక్క 11వ ప్రణాళికని 9% వృద్ధి రేటు సాధించాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో సత్వర మరియు సమ్మిళిత వృద్ధి అనేటువంటి ప్రణాళిక లక్ష్యాలని చేసుకొని డాక్టర్ అహ్లూవాలియా నేతృత్వంలో, అంటే ఉపాధ్యక్షుడిగా, ప్రణాళికకి ఉపాధ్యక్షుడిగా అహ్లూవాలియా నేతృత్వంలో ఈ యొక్క 11వ పంచవర్ష ప్రణాళికని మనము ఏర్పాటు చేసుకోవటము జరిగింది. చెప్పుకున్నాము, జాతీయోత్పత్తిలో వృద్ధి రేటు 9% సాధించాలి. అలాగే పేదరికాన్ని తగ్గించి ఉపాధి అవకాశాలని విస్తృతపరచాలనుకున్నాము. సామాజిక సేవలైనటువంటి విద్య, వైద్యము వంటి వాటిని అభివృద్ధిపరచాలి. నిలకడగల అభివృద్ధిని సాధించాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది సాధించాలనుకున్నాము. అలాగే పర్యావరణ పరిరక్షణకు కూడా మనము ఇక్కడ నిధులు కేటాయించుకోవడం జరిగింది. ముఖ్యంగా మౌలిక సదుపాయమైనటువంటి విద్యుత్, రోడ్లు, గృహవసతి కల్పించడము అనేది ఈ ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యాలుగా ఈ ప్రణాళికని మనము రూపొందించుకున్నాము. దీంట్లో ప్రాధాన్యతలు, కేటాయింపులు చూసినట్లయితే ప్రభుత్వ రంగంలో
మరి 35,82,768 కోట్లు కేటాయింపు ప్రభుత్వ రంగంలో కేటాయింపు చేయడం జరిగింది. 35,82,768 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వ రంగంలో చేయడం జరిగింది. మరి ప్రాధాన్యత చూసినట్లయితే వ్యవసాయ రంగానికి 18.5%, విద్యుత్కు 23.4%, రవాణా సౌకర్యాలకి 15.7%, సర్వీస్ సెక్టార్కి 30.9% నిధులని పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క 11వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి. మరి ఒకసారి మనం దీన్ని చూసినట్లయితే మరి వృద్ధి రేటు గ్రోత్ రేట్ 9% సాధించాలనుకున్నాము. వాస్తవంగా సాధించింది ఎంత అంటే 8.3%, 8.3% మాత్రం మనము ఇక్కడ వృద్ధి రేటు సాధించుకోవడం జరిగింది. ఓకే, ఇందులో మరి వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 4% పెరిగింది ఈ ప్రణాళిక కాలంలో. పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు 10.11%కి పెరిగింది. సేవల రంగంలో వృద్ధి రేటు 9.11% మాత్రమే పరిమితమయ్యింది. అంటే అనుకున్నటువంటి గ్రోత్ రేట్ని మనం ఇక్కడ సాధించుకోలేకపోయాము. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగుల యొక్క శాతము పెరిగింది ఈ యొక్క 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. చిన్న సన్నకారు ఉపాంత రైతులందరూ కూడా మరి ఈ యొక్క ఎలాంటి చర్యలు వాళ్ళ కోసం తీసుకోకపోవడం వల్ల ఏమైందంటే పేదరికము ఆశించిన స్థాయిలో తగ్గకపోగా పేదరికము కొంతమేరకు ఈ ప్రణాళిక కాలంలో పెరుగుదల జరిగింది అనేది చెప్పాలి. ఓవరాల్గా మరి 11వ పంచవర్ష ప్రణాళిక అనేది ఆశించినటువంటి వృద్ధి రేటు కంటే కొంత తక్కువ వృద్ధి రేటునే సాధించింది 11వ పంచవర్ష ప్రణాళిక. ఈ విధంగా మనము 11వ పంచవర్ష ప్రణాళికని మనము కొంత నిరాశాజనకంగానే మనము కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాతకి మరి ఒక 12th 5-year ప్లాన్ 12వ పంచవర్ష ప్రణాళిక అనే దానిని 2012 నుండి 2017 కాలానికి మనం ఏం చేసాము అంటే ఈ యొక్క ప్రణాళికని రూపొందించుకోవడం జరిగింది. ఈ ప్రణాళిక యొక్క ఉపాధ్యక్షుడు కూడా డాక్టర్ ఎం అహ్లూవాలియా గారే పనిచేయటము. దీంట్లో మరి ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటుని 9 to 10%, 9 నుంచి 10% వృద్ధి రేటుని సాధించాలి అని లక్ష్యాన్ని చేసుకోవడము. ప్రధానంగా ఇక్కడ సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్, ఫాస్టర్ సస్టైనబుల్ అంటే మనం తొందరగా సమ్మిళిత వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధిని పెంచుకోవాలి. అలాగే పర్యావరణ పరిరక్షణకు సరైనటువంటి విధానాలు రూపొందించుకోవాలి. సమ్మిళిత వృద్ధి సాధనకు మార్కెట్ల సామర్థ్యాన్ని పెంచాలి అనేటువంటి ప్రధాన లక్ష్యాలతోటి మనం ఏం చేసాము అంటే 12వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని రూపొందించుకోవటము. అలాగే దీంట్లో నవకల్పనల వృద్ధి, సాంకేతిక పురోభివృద్ధి, రవాణా సౌకర్యాలు విస్తరింపచేయడము, పట్టణీకరణ, నాణ్యమైనటువంటి విద్యను, వైద్య సేవలు అందించడము, అలాగే వికేంద్రీకరణను అనుసరించడము, ఇలా అనేక లక్ష్యాలతోటి మరి మనం ఏం చేసాము అంటే వ్యవసాయ అభివృద్ధి పరచడము, గ్రామీణ వ్యవస్థలో మార్పులు కలిగించాలనేటువంటి అనేక లక్ష్యాలతోటి మనం ఏం చేసాము అంటే 12వ ప్రణాళికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సరే, ఏర్పాటు చేసుకున్నాము, కానీ మరి 12వ ప్రణాళిక అనేది మరి మొత్తము పూర్తి కాలేదు. ఎందుకు పూర్తి కాలేదో మనకి తెలుసు. 2014లో మరి అధికారంలోకి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము మరి ఏం చేసింది అంటే ఈ యొక్క ప్రణాళికలని ఏవైతే ఉన్నాయో ఈ ప్రణాళిక విధానాన్ని రద్దు చేసి ఏం చేసింది మరి 12వ ప్రణాళిక పూర్తి కాకుండానే మరి మనము దీన్ని పూర్తి స్థాయిలో సమీక్ష చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ ఒకసారి మనం చూసినట్లయితే యాక్చువల్గా మరి ఈ యొక్క ప్రణాళికకు సంబంధించి 47,70,000 కోట్ల నిధులని కేటాయించడం జరిగింది. అయితే మరి దీనిని మొత్తము మనం ఉపయోగించలేదు కాబట్టి 2016 నాటికి 20,87,242 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వ్యవసాయ రంగంలో 4% వృద్ధి రేటు,
పారిశ్రామిక రంగంలో 10% వృద్ధి రేటు రావాలని నిర్ణయించడం జరిగింది. అలాగే స్థూల జాతీయోత్పత్తిలో 37%, స్థూల మూలధన కల్పన రేటు 34.2%, పొదుపు రేటు సాధించాలని నిర్ణయించారు. మరి ఇవన్నీ అనుకున్నటువంటి లక్ష్యాలు మరి మొత్తం మనకి తెలియాలి అంటే మరి మనం పూర్తిగా ఈ యొక్క ప్రణాళిక అనేది పూర్తి కాలేదని చెప్పుకున్నాము. 5 years పూర్తిగా కంప్లీట్ కాకుండానే మనం ఏం చేసాము అంటే ఈ యొక్క 12వ పంచవర్ష ప్రణాళిక ఏదైతే 12వ పంచవర్ష ప్రణాళిక ఉందో దాన్ని పూర్తిగా అలా ప్రణాళిక విధానాన్ని మరి బీజేపీ ప్రభుత్వము రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ అనేటువంటి కొత్త సంస్థని ప్రారంభించాలని ప్రయత్నించి సఫలీకృతమైనందున మరి 12వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినటువంటి పూర్తి గణాంకాలు మనకి తెలియరాలేదని మనము చెప్పవచ్చు. ఈ విధంగా మరి భారతదేశంలో ముఖ్యంగా మనకి 12 పంచవర్ష ప్రణాళికలు అనేవి రూపొందించుకొని అమలు చేసుకొని మనము వివిధ పద్ధతుల్లో వివిధ కేటాయింపుల ద్వారా మనం ఏం చేసాము అంటే 12 పంచవర్ష ప్రణాళికల్ని మనం భారతదేశంలో అమలు చేసుకున్నాము. అయితే మరి 12వ ప్రణాళిక అంతానికి మనము 2వ ప్రణాళికని అంటే టోటల్గా ప్రణాళిక వ్యవస్థనే రద్దు చేస్తూ దాని స్థానంలో అంటే ప్రణాళికా సంఘం నిర్వర్తించేటువంటి విధుల స్థానంలో మనకి నీతి ఆయోగ్ అనేటువంటి కొత్త సంస్థ మరి రూపొందటము, మరి ప్రస్తుతము ప్రణాళికా సంఘము ఏదైతే ప్రణాళికలు ఉన్నాయో చేయాల్సినటువంటి మొత్తము విధులని నీతి ఆయోగ్ ద్వారా అమలు చేయడము రూపొందించడము జరుగుతుంది. కాబట్టి మరి భారతదేశంలో ప్రస్తుతము ప్రణాళిక యుగము అనేది మనకి ఇక్కడ అంతమైందని చెప్పినా పూర్తిగా కాకుండా దాని యొక్క స్థానంలో మరి నీతి ఆయోగ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క లక్ష్యాలేంటి, మరి అలాగే దాని యొక్క ప్రధాన ఉద్దేశాలు అన్నీ కూడా మనం నెక్స్ట్ నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి క్లాస్లో మరి దాని యొక్క విధి విధానాల గురించి తర్వాతి క్లాస్లో పూర్తిగా డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే మనం ఒకసారి చూసినట్లయితే మనకి టోటల్గా ప్రణాళికా యుగం అనేది మనం 1951 నుంచి భారతదేశంలో ప్రణాళికా యుగం అనేది ఆరంభమైందని చెప్పుకున్నాం. ఆ విధంగా 1951 నుంచి 56 వరకు మొదటి ప్రణాళిక, అలాగే 56 to 61 రెండవ ప్రణాళిక, 61 to 66 మూడవ ప్రణాళిక. ఈ విధంగా 3 ప్రణాళికలు మనకి ఇక్కడ కంటిన్యూగా రూపొందించుకున్నాము, ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా. అయితే మనకి తెలుసు 1966 నుంచి మరి 1969 వరకు 1966 నుంచి 69 వరకు మనము ప్రణాళిక విరామము అన్నాము, అనే ప్రణాళిక సెలవు అన్నాము, ప్లాన్ హాలిడే అన్నాము. ఆ విధంగా ఆ 3 సంవత్సరాల కాలానికి మనము వార్షిక ప్రణాళికల్ని రూపొందించుకున్నాము. అక్కడ బ్రేక్ అనేది ఏర్పడిందని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము ప్లాన్ హాలిడే. పంచవర్ష ప్రణాళికలో ప్రణాళిక విరామంగా మరి ఏ సంవత్సరాన్ని పేర్కొంటాము అన్నప్పుడు 1966 to 69 కాలంలో ప్లాన్ హాలిడే అనేది ఏర్పాటుగా జరగటము, ప్రణాళిక విరామం జరగటము. ఆ కాలంలో మరి వార్షిక ప్రణాళికల్ని రూపొందించుకున్నాము. అక్కడ ఏం జరిగిందని మనం ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే 4వ ప్రణాళిక 69 to 74, 1969 to 74. అలాగే 5వ ప్రణాళిక 1974 to 79 అనేది 5వ ప్రణాళిక కాలము. మళ్ళీ 5వ ప్రణాళిక కాలంలో సరే కాంగ్రెసేతర ప్రభుత్వము రావటము, జనతా ప్రభుత్వం అధికారంలోకి రావటము, మరి అనుకున్నటువంటి దానికంటే ముందుగానే అంటే ఒక 1 year ముందుగానే రద్దయినటువంటి ప్రణాళికగా మనము 5వ పంచవర్ష ప్రణాళికని చెప్పుకోవాలి. 78లోనే 5వ పంచవర్ష ప్రణాళిక అనేది అంతం కావడము జరిగింది. ఆ తర్వాతకి మళ్ళీ 78 నుంచి యాక్చువల్గా మరి జనతా ప్రభుత్వము నిరంతర ప్రణాళికలు లకడావాలా నేతృత్వంలో రోలింగ్ ప్లాన్స్ని తీసుకొని రావడం జరిగింది జనతా ప్రభుత్వం. అయితే అది కేవలము
78 నుంచి మళ్ళీ 80 2 ఇయర్స్ కాలం మాత్రమే ఈ యొక్క నిరంతర ప్రణాళికలు అనేవి మనము అమలు చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ 2 ఇయర్స్ తర్వాతకి 1980లో జనతా ప్రభుత్వము అధికారం కోల్పోవడము, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావటము. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ ఏం చేసింది అంటే మరి జనతా ప్రభుత్వము రూపొందించినటువంటి నిరంతర ప్రణాళికల్ని రద్దు చేస్తూ మరి 6వ పంచవర్ష ప్రణాళికని 1980 నుంచి 85 వరకు 6th 5 ఇయర్ ప్లాన్ని మళ్ళీ యథావిధిగా తీసుకొని రావటము, అలాగే 85 to 90 7వ పంచవర్ష ప్రణాళికని కూడా వెంటనే రూపొందించడము. ఈ విధంగా 6-7 ప్రణాళికలు కంటిన్యూగా అయిపోయిన తర్వాతకి మళ్ళీ మనకి ఇక్కడ ప్రణాళికా యుగంలో మళ్ళీ గ్యాప్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1990 to 1990 నుంచి 92 మధ్య కాలంలో మనకి సరే రాజకీయ ఆర్థిక స్థిరత, కొన్ని ఆర్థిక సంక్షోభాలు, విదేశీ వ్యాపారంలో లోటు రావడము, కొన్ని కారణాల మూలంగా మనము పంచవర్ష ప్రణాళికల్ని రూపొందించుకోలేక 1990-92 మధ్య కాలంలో మళ్ళీ వార్షిక ప్రణాళికల్ని రూపొందించుకోవడం జరిగిందని చెప్పుకున్నాం. సరే అది మళ్ళీ మనకి ఇక్కడ బ్రేక్ వచ్చినటువంటి అంశాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి 1990-92 కాలంలో మళ్ళీ బ్రేక్ రావడము, మళ్ళీ 1992 నుంచి 97 8వ ప్రణాళిక, 97 నుంచి 2002 9వ ప్రణాళిక, 2002 నుంచి 2007 వరకు 10వ పంచవర్ష ప్రణాళిక, 2007 నుంచి 2012 వరకు 11వ పంచవర్ష ప్రణాళిక, 2012 నుంచి 2017 వరకు 12వ పంచవర్ష ప్రణాళిక. ఈ విధంగా కంటిన్యూగా మళ్ళీ 92 నుంచి ఎక్కడ కూడా పంచవర్ష ప్రణాళికలకి బ్రేక్ లేకుండా మనము కొనసాగించుకోవడం జరిగింది. సరే 2017లో మరి 2017 కంటే ముందే మరి 2014-15 కాలంలోనే మరి ఈ యొక్క 12వ పంచవర్ష ప్రణాళిక రద్దు కావడము, అలా టోటల్గా ప్రణాళిక సంఘమే రద్దయి దాని స్థలంలో మరి నీతి ఆయోగ్ అనేటువంటి మరొక కొత్త సంస్థ రావటము. ఈ విధంగా మరి భారతదేశంలో ప్రణాళిక సంఘము అలాగే ప్రణాళికలు అనేవి పంచవర్ష ప్రణాళికలు అనేవి మరి ఏర్పాటు చేసుకొని భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఎలాంటి సక్సెస్, విజయాలు అపజయాలు కలిగించేటువంటి సమీక్షని మనము ఇద్దరితోటి ఈ క్లాస్ తోటి పూర్తి చేసుకోవటము జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. అందరూ ఈ యొక్క క్లాసుని చూడాలని ఆశిస్తున్నాను. అందరూ చూడండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ప్రణాళికలు అనేవి మీకు పోటీ పరీక్షలకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి మనము ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి టాపిక్ని మనం ప్రధానంగా 4 క్లాసులుగా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మీరు మొదటి క్లాస్ నుంచి 4 క్లాసులు వింటే మీకు పంచవర్ష ప్రణాళికలపై ఉన్నటువంటి పూర్తిగా అవగాహన రావడానికి ఈ యొక్క క్లాస్ దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.